గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి కాటా గ్రేటర్లోని అడిషనల్ మరియు జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆహారము, బేకరీలు, తినుబండారాలు, మిఠాయిలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, హాస్టళ్ళు, కాలేజీలు, స్కూళ్ళు, టిఫిన్ సెంటర్లు, వ్యాపారాలు చేస్తున్న సంస్థలను పరిశీలించాలని, వారు ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల నాణ్యతను తనిఖీలు చేయాలని, వాటి నాణ్యత నిబంధనల మేరకు ఉండేలా చూడాలని, ఆహార తనిఖీల విషయమై 15 రోజుల పాటు తనిఖీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించిన గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి, అదేవిధంగా వర్షాకాలంలో విజృంభిస్తున్న దోమలను లార్వా దశలోనే నిర్వీర్యం చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకొని ఖచ్చితమైన ఫలితాలను రాబట్టాలని, డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, సీజన్ జ్వరాలకు చెక్ పెట్టేందుకు యుఎంఎస్ సెక్షన్పై ఉందన్న కమిషనర్. శానిటేషన్ నిర్వహణపై జోనల్ కమిషనర్ల ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు శానిటేషన్ విషయమై అవగాహన కల్పించాలని ఆదేశించిన కమిషనర్ ఆమ్రపాలి.